ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. విశ్వాసి అస్థిరమైపోయే దానిని వెంబడిస్తున్నావా? బహుమతిని ప్రేమించి బిలాము ప్రవక్త దర్శనాన్ని కోల్పోయాడు. శపితము చేయబడిన దానిని ఆశించినందున రాళ్లతో కొట్టబడి అగ్నికి ఆహుతి అయిపోయాడు ఆకాను. నయమాను చేత తేబడిన బహుమానం ఎలీషా వద్దంటే గెహజీ నాకు కావాలి అని పరిగెత్తి కుష్టును సంపాదించుకున్నాడు. 2 రాజులు 5:27 రాయబడింది. ఇలా వారు వారి దర్శనాన్ని కోల్పోయారు. అస్థిరమైన వాటి కొరకు పరిగెత్తి దేవుని ఉద్దేశం ప్రణాళికను కోల్పోయారు. అలాగే ఇస్కరియోతు యూదాను చూసుకున్నట్లయితే డబ్బు సంచి చేత పట్టుకుని శిష్యత్వాన్ని కోల్పోయారు. మనశ్శాంతి లేకుండా తన ప్రాణం తానే తీసుకున్నవాడిగా ఉన్నాడు. లోకం నటనాలయం, జీవితం రంగుల వలయం, పరలోకం ఒక్కటే మనకి శాశ్వతం. మన ధనము ఎక్కడ ఉంటుందో అక్కడే మన మనసు కూడా ఉంటుంది. అందుకే పౌలు తన ధనాన్ని పరలోకంలో దాచుకున్నాడు. అందుకని ఈ మాట రాశాడు. పౌలు అంటున్నాడు, నా పౌరస్థితి పరలోకమందున్నది అని. అలాగే మనిషి కుమారునికి ఈ భూమి మీద తలవాల్చుకున్నటకు కూడా స్థలం లేదు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలలో పరలోకంలో స్థలం సిద్ధపరచుకున్నాడు. మనకు మాదిరిని చూపించి ఆరోహణమై వెళ్ళి మళ్ళీ తిరిగి రాబోతున్నారు. అయితే అస్థిరమైపోయే బహుమానాలను ఆశింపక, వెండి బంగారం ధనంపై దృష్టి పెట్టక, యేసయ్య వలె పరసంబంధమైన ఆశీర్వాదాలపై మనసు పెడదాం. యేసులా మారుదాం, యేసులా జీవిద్దాం, యేసు వలె దేవుని రాజ్యం కట్టేద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.